వందనాలండి. ఈరోజు ఆగస్టు 14 దహన బలి గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. లేవియకాండం 6, 8, 9. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము, ఇది దహన బలిని గుర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీది అగ్ని దాన్ని దహించుచుండును. రాత్రంతా ఉదయం అయ్యే వరకు బలిపీఠం పైన అగ్ని మండుచునే ఉంటుంది. ఈ దృశ్యము కళ్ళ ముందుకు వస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రిపూట అంతటా చీకటి ఆవరించి ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు కొందరు నిద్రిస్తూ ఉన్నారు, కొందరు గొనుగుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి దహన బలి యొక్క సువాసన వెళ్తూ ఉంటుంది. లేవియకాండంలోని మిగిలిన బలులు ప్రజలే అర్పిస్తారు, కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ దహన బలి కార్యక్రమము నిరంతరం జరిగే యాజకుల ప్రక్రియ. ఇజ్రాయెల్ జనాంగం కొరకు ఉదయకాలన రాత్రివేళ ఈ దహన బలి జరుగుతూ ఉంటుంది. దేవుడు ప్రారంభించిన ఈ పవిత్ర అగ్ని బలిపీఠంపై నిరంతరం మండుతూనే ఉండాలి. బలి కార్యక్రమంలో దేవుని సన్నిధి ఉన్నది అనే దానికి సూచనగా ఉంది. కేవలం దేవుని సన్నిధి దయ వలననే వారి బలులు అంగీకరించబడతాయని ప్రజలకు తెలుస్తుంది. ఈనాడు ప్రతి విశ్వాసి జీవితంలో దేవుని అగ్ని ఉంది. పరిశుద్ధాత్మ మనలో నివసించుటకు వచ్చినప్పుడు దేవుడు అగ్నిని రాజేస్తాడు. దాన్ని ఆరిపోకుండా మనం దేవుని కృపలో ఎదిగి ఆయన మార్గంలో నడిపించుటలో పరిశుద్ధాత్మ సాయం చేస్తాడు. ఈనాడు యేసుప్రభు మన మధ్యలో లేడు కాబట్టి మనం రాత్రి చీకట్లో ఉన్నాం. అయితే రెండవ రాకడలో నీతి సూర్యునిగా మన మధ్యకు ప్రభు వచ్చినప్పుడు మనలో ఈ అగ్ని వస్తుంది. ఈనాడు సంఘాలలో నాశనం ఎక్కువ అవుతూ ఉంటే దేవుని ప్రజలు తమ పని సరిగా చేయటంలో ఫలితం చూపించలేకున్నప్పుడు ప్రభు చేసిన త్యాగము, ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నాడనే సత్యము, ఆ సువాసన దేవుని ఎదుటికి వెళ్తుండుట మనకు ఆశీర్వాదకరం. ఈ సత్యం ప్రతి విశ్వాసిలో అన్వయించుకోవచ్చు. మనసులో దేవునికి దూరమైపోయి ఇహలోకంలో కలిసిపోతుంటే దేవుడు మనల్ని తిరిగి దగ్గర చేర్చుకుంటాడా అనే అనుమానాలు అక్కర్లేదు. దానికి కారణము క్రీస్తు చేసిన బల్యర్పణ సువాసన దేవుని ఎదుట ఎప్పుడూ తాజాగా ఉండటం వల్ల తండ్రి అయిన దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. విశ్వాసం చేర్చుకోవడంలో ఏ మార్పు లేదు, కానీ కొన్నిసార్లు మనం అంగీకరించడంలో మార్పు వస్తుంది. మనం ఓడిపోయి దేవుని యొద్ద నుండి దూరమైపోయినా, మన హృదయం రాయివలే చల్లగా అయిపోయినా, ప్రకటించి సంఘమంతా తప్పు మార్గంలో వెళ్తూ ఉన్నా, మనకు ఆశీర్వాదకరంగా ఉన్న ఆలోచన ఏమంటే ప్రభు యొక్క దహన బలి రాత్రంతా మండుతూనే ఉంటుంది. క్రీస్తు సిలువలో చేసిన గొప్ప త్యాగం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునే అవకాశం పరిశుద్ధాత్ముడు మనకిచ్చునుగాక. అప్పుడు మనం ఆయన్ను మహిమపరుస్తూ స్తుతిస్తాం. ఆయనకు స్తుతియాగం అర్పిస్తూనే ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ దహన బలి గురించి నేర్చుకున్న పాఠం మా జీవితాల్లో ఎప్పుడు స్థిరంగా ఉండేటట్టు చూడండి తండ్రి. మీరు మా కోసం చేసిన దహన బలి వల్ల మేమంతా కూడా సజీవులుగా ఉన్నాము. అదేవిధంగా మేము ఇతరులకు కూడా దహన బలిగా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.